రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది పిల్లలు డ్రాప్ అవుట్స్ గా ఉన్నారని ప్రభుత్వం గుర్తించింది అన్నారు మంత్రి లోకేష్. ప్రతి పిల్లవాడు స్కూల్లో ఉండాలనే లక్ష్యంతో 100% ఎన్రోల్మెంట్ సాధించాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర విద్యా వ్యవస్థను దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దాలి అన్నది తమ లక్ష్యమన్నారు ఏపీ మంత్రి నారా లోకేష్. డీఈఓలు ఏబీసీలతో జరిగిన సమీక్షలో విద్యాశాఖ భవిష్యత్తుపై దిశానిర్దేశం చేశారు. కేవలం సమీక్షలకే పరిమితం కాకుండా యాక్షన్ ప్లాన్ తో ముందుకు వెళ్లాలని అధికారులకు సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది పిల్లలు డ్రాప్ అవుట్స్ గా ఉన్నారని ప్రభుత్వం గుర్తించిందన్నారు. ఇప్పటి వరకు స్కూళ్లలో చేరని పిల్లలపైన ప్రత్యేక దృష్టి పెట్టాలని మంత్రి ఆదేశించారు. ప్రతి పిల్లవాడు స్కూల్లో ఉండాలనే లక్ష్యంతో 100% ఎన్రోల్మెంట్ సాధించాలని స్పష్టం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వస్తువులను మెరుగుపరచడానికి కొత్తగా స్టార్ రేటింగ్ విధానం తీసుకొస్తున్నామన్నారు. లీక్ లేని భవనాలు, తాగునీరు, టాయిలెట్స్, బెంచీలు, పెయింటింగ్ వంటి కనీస సౌకర్యాలు తప్పనిసరి చేయాలని నిర్ణయించారు. అవసరమైతే దాతల సహకారం కూడా తీసుకోవాలని సూచించారు. వచ్చే 2 ఏళ్లలో రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో స్మార్ట్ కిచెన్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ప్రతి జిల్లాలో కనీసం ఒక మోడల్ స్కూల్ ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. ఉపాధ్యాయులు పూర్తిగా బోధనపై దృష్టి పెట్టాలని, పరిపాలనా బాధ్యతలను అధికారులు సమర్థంగా నిర్వహించాలని మంత్రి లోకేష్ అభిప్రాయపడ్డారు. టెక్నాలజీ ఎంత ముఖ్యమో నైతిక విలువలు కూడా అంతే ముఖ్యమని ప్రభుత్వం భావిస్తోందన్నారు.